హలో ఆల్, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. చాలా డేస్ తర్వాత ఒక ఫుల్ వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి అర్లీ మార్నింగ్ అరౌండ్ 5:30 కల్లా నా పూజ అయితే ఫినిష్ చేసుకున్నాను. ఇవాళ ఏంటి స్పెషల్ అనేసి అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇవాళ వచ్చేసి నా బర్త్డే. సో దట్టు సాటర్డే వచ్చింది కదా, అందుకే ఇంట్లో పూజ చేసేసుకొని పిండి దీపాలు కూడా పెట్టుకొని స్వామివారికి. సో మేము మాకు నియర్ బై మియాపూర్కి నియర్ బై ఒకటి ధర్మపురి అని చెప్పేసి టెంపుల్ ఉంటుంది. అక్కడ మా నైబర్స్ వెళ్ళొచ్చారు, బాగుందని చెప్పారు. సో అక్కడ అందరూ దేవుళ్ళు ఉన్నారు, చాలా బాగా అనిపించింది. సో వెంకటేశ్వర స్వామి కూడా ఉన్నారు కదా, అందరు దేవుళ్ళని దర్శించుకొని స్వామి దగ్గరికి కూడా వెళ్దాంలే, ఈరోజు సాటర్డే కాబట్టి వెళ్దామనేసి అనుకొని మార్నింగే బయలుదేరిపోయామండి. ఆల్రెడీ బయలుదేరిపోయి ముందుగా ఫస్ట్ వచ్చిన టెంపుల్ని అయితే అన్నీ ఒక్కొక్కటిగా దర్శించుకుంటూ వెళ్ళాము. అమ్మవారు ఉన్నారు, విజయవాడ కనకదుర్గమ్మ వారు, వారాహి అమ్మవారు, శివుడు, వినాయకుడు, భ్రమరాంబికాదేవి, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామి, సాయిబాబా, గోశాల, ఎవ్రీథింగ్ అన్ని దేవుళ్ళు ఉన్నారండి. ఒకరు ఉన్నారని లేదు, ఒకరు లేరని లేదు. సరస్వతీదేవి అందరూ ఉన్నారు. చాలా బాగా అనిపించింది నాకైతే. ఈ టెంపుల్కి ఇంత దగ్గర ఉండి ఇంత లేట్ చేసామా అనేది కూడా అనిపించింది విజిట్ చేయడానికి. సో ఇది వచ్చేసి కళ్యాణ వెంకటేశ్వరుడు అండి. స్వామివారు గుట్టపైన ఉంటారు, కొన్ని స్టెప్స్ ఉంటాయి, నడుచుకుంటూ వెళ్ళి అక్కడ కొబ్బరికాయ కొట్టేసి అర్చన అయితే చేయించుకొని దర్శనం చేసుకొని అయితే వచ్చామండి. చాలా బాగా అనిపించింది టెంపుల్. ఓల్డ్ టెంపుల్ లాగా అనిపించింది నాకైతే. కళ్యాణ వెంకటేశ్వరుడు కూడా చాలా బాగున్నారు స్వామివారు. ఇక్కడ చాలా నమ్ముతారంట అండి. ఇక్కడ ఏంటంటే కళ్యాణము అదే పెళ్ళిళ్ళు అవ్వని వాళ్ళు, ఏదన్నా అనుకున్నది అవ్వని వాళ్ళు ఇక్కడ స్వామివారిని దర్శించుకొని మొక్కుకుంటే కోరికలు నెరవేరుతాయనేసి అంటారంట. కొబ్బరికాయ మా నేహ విద్వాన్ కొట్టాడండి, అసలు 2 దెబ్బలకే పగిలింది. అది అసలు యాక్చువల్గా ఇక్కడ ఫోటోలు షూట్ చేయొద్దని చెప్పేసి పెట్టారు, బట్ నాకు స్వామివారిని చూడగానే లైట్గా వీడియో తీసుకోవాలనిపించి చేశాను వాళ్ళకి తెలియకుండా. సో అందువేలో టిఫిన్కి ఆకలిస్తుంది అనేసి సాంప్రదాయ టిఫిన్స్ దగ్గర అయితే ఆపారండి. మా వారిది మియాపూర్ దగ్గర ఉంది. సో అక్కడ ఆగేసి అందరం అయితే టిఫిన్ చేసేసుకున్నాము. మా నేహాన్ అయితే ఏం తినలేదు, ఇంట్లో ఇడ్లీ పిండి కూడా ఉంది, వెళ్ళి పెట్టి వారికి తినిపిద్దాంలే అనుకున్నాను. ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉందండి. అది అనుకోకుండా మా మమ్మీ కూడా నా బర్త్డే అని చెప్పేసి, అలాగే పిల్లల్ని కూడా చూడక చాలా రోజులు అవుతుంది. మేము కూడా విలేజ్కి ఈ మధ్యలో విజిట్ చేయలేదు, అప్పుడు హాలిడేస్కి వెళ్ళి వచ్చిందే. సో అందుకని మా మమ్మీకి రావాలనిపించిందంట, పిల్లల్ని చూడాలనిపించేసి వచ్చింది. చాలా హ్యాపీగా అనిపించింది. మా పిల్లలు కూడా ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇంకొకటి ఏంటంటే ఇదే రోజు మా కాలనీలో వేరే అబ్బాయిది కూడా బర్త్డే ఉన్నింది, ఫస్ట్ బర్త్డే. సో అక్కడికి కూడా వెళ్ళామండి. అక్కడికి వెళ్ళేసి లంచ్కి అక్కడే వెళ్ళాము. అలాగే బర్త్డే జరుగుతుందండి, మ్యాజిక్ షో చేయిస్తున్నారు. అందులో మా పిల్లలందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. పిల్లలందరూ చక్కగా ఆడుతుంటే నాకు షూట్ చేసుకోవాలనిపించింది, కొంచెం వీడియోలాగా అయితే షూట్ చేసుకున్నాను. చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు. మేము కూడా కింద పేరెంట్స్ మీకు కూర్చొని ఎంజాయ్ చేసాము. బాబు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చేసారు. కేక్ కటింగ్ అయితే అయిపోయిందండి. మేము వెళ్ళే టైంకి బాబు బాగా ఏడుస్తుండే, సో ఓన్లీ వాళ్ళ ఫాదర్తో ఒక పిక్ దిగి అయితే వచ్చేసాము. అలాగే వాళ్ళ నా బర్త్డే చెప్పాయి కదండి, నా కోసం మా వారు కొంచెం స్పెషల్గా కేక్ తీసుకొచ్చారు. 2 మైలో హ్యాపీ బర్త్డే చిన్న అని చెప్పేసి దానిపైన రాయించుకొని వచ్చారు. చాలా హ్యాపీగా అనిపించింది. మా నైబర్స్ కూడా ఒక కేక్ తెచ్చారు, మా కజిన్ వాళ్ళు కూడా ఇంకో కేక్ తెచ్చారు. మొత్తం 3 కేక్స్ అయితే కట్ చేశాను. ఎన్ని బర్త్డేస్లలో కూడా ఈ బర్త్డే నాకు చాలా స్పెషల్గా అనిపించింది. ఎవ్రీ ఇయర్ స్పెషల్గానే అనిపిస్తుంది. ఈ బర్త్డే ఇంకా అందరూ ఒక దగ్గరుండి కలిసి బాగా చేయించారు. వీళ్ళంతా మా నైబర్స్ చాలా బాగుంటారండి. నాకు ఈ కాలనీలో ఇదొకటి చాలా బాగా అనిపిస్తుంది. ఏ ఆపదైనా ఏ సంతోషమైనా సరే అన్నిట్లలో మా వాళ్ళు మేమున్నామన్న అట్లుగా చాలా సపోర్టివ్గా ఉంటారు. అందరం కూడా చాలా చక్కగా కలిసిమెలిసి ఉంటాము. ఏ ఈవెంట్ అయినా ఎవరిది ఏది ఉన్నా కూడా అందరము కలిసే ఉంటాము. సో వీళ్ళంతా ఇక మా నైబర్స్ అందరూ కేక్ పెడుతూ నాతో ఆడుకుంటున్నారు. ముక్కు పైన జుట్టు పైన హ్యాపీ బర్త్డే అని చెప్పేసి పెడుతున్నారు. సో వీళ్ళందరి కోసం స్నాక్స్ లాగా అయితే నేను అనుకున్నానండి, ఇది ఈవినింగ్ కాబట్టి సమోసాలు, చిప్స్, కూల్ డ్రింక్స్ ఇవైతే తెప్పించాను. సో అందరూ వచ్చి విష్ చేస్తున్నారు. అలాగే కేక్ పెట్టేసి ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నాము. ఆ తర్వాత పిల్లలు ఆగలేకపోతున్నారు కేక్ నవి చూసేసి, ఎవరైనా అంతే కదండి పిల్లలు. సో వీళ్ళకు కేకు, సమోసాలు, చిప్స్, చాక్లెట్స్, చాక్లెట్స్ అండ్ కూల్ డ్రింక్స్ పెట్టిచ్చేస్తే వాళ్ళు తింటూ ఉంటారు అని చెప్పేసి అనుకున్నాము. ఆ తర్వాత మేమందరం గ్యాదర్ అయ్యి ముచ్చట్లయితే వేసుకుంటాము. ఎక్కడికి వెళ్ళినా మాకు కాసేపు మా చిట్ చాట్ ఉండాల్సిందే ఖచ్చితంగా. సో అందరం బాగా ఎంజాయ్ చేస్తాం. తిను మా పిన్ని, అదే చెప్పాను కదండి కాలనీలో
ఫ్యామిలీలో ఉంటుంది. ఒక మదర్ లాగా చాలా బాగా ట్రీట్ చేస్తుంది అందరినీ. సో మా బాబాయ్ లేరు ఇక్కడ, బాబాయ్ మిస్ అయ్యారు. బాబాయ్ కూడా చాలా బాగుంటారు మా అందరితో. సో మా మమ్మీని కూడా పిలుస్తున్నాము, ఇద్దరు కలిసి ఫోటో దిగుదాం ఇద్దరితో అని చెప్పేసి మమ్మీ కూడా వచ్చారు. మా మిగతా వాళ్ళంతా కేక్ అవన్నీ ఈ పిల్లలకి పెట్టిస్తూ ఉన్నారు. తిను మా సిస్టరు అదే చెప్తుంది, నవ్వుకుంటూ ఉన్నామండి అందరం ఏదో జోక్ వేస్తే. సో మా అబ్బాయి వచ్చి మళ్ళీ పెడతా మమ్మీ అన్నారు. సో అని మళ్ళీ పెట్టించుకున్నా, నేను కూడా పెట్టా, వాడు కూడా తిన్నాడు. వాడు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు అందరు ఇంటికి వచ్చారని చెప్పేసి. సో తిను దివ్య అని చెప్పేసి మా నైబరు, తను మా ప్రెసిడెంట్ సార్, వాళ్ళ అబ్బాయి అందరు కూడా వచ్చారు. చాలా హ్యాపీగా అనిపించింది. సో పిక్స్ ఇంకా వీడియోస్ అయితే తీసుకున్నాము. లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉందండి, వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఏం లేదండి, మేము ఒక రీల్ షూట్ చేసుకున్నాము. ఆ రీల్ తీసేటప్పుడు మా కష్టాలన్నీ ఎలా ఉంటాయో ఒక అమ్మాయికి చెప్పే, వీడియో తీయి, ఇదంతా మనము రీల్ ప్రాక్టీస్ చేసేటప్పుడు, ట్రయల్ వేసేటప్పుడు, రీల్ షూట్ చేసేటప్పుడు జరిగేటివన్నీ ఎలా ఉంటాయో మీకు చూపిద్దామని చెప్పేసి ఆ అమ్మాయితో వీడియో అయితే తీపిచ్చాను. అది ఎండింగ్ వరకు చూస్తేనే అర్థమవుతుంది. చూడండి, మామూలుగా నవ్వుకోరు మీరు. ఆ రీల్ కూడా నా ఇన్స్టా ప్రొఫైల్లో చూసారనుకోండి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు, ఫుల్ నవ్వుకుంటారు మీరైతే. సో ఇదండి ఇవాళ నా డే వచ్చి ఈ విధంగా గడిచింది. అందరితో చాలా హ్యాపీగా, దట్టు మమ్మీ రావడము, దట్టు ఫంక్షన్కి వెళ్ళి సో అందరికీ పేరు పేరున నా ధన్యవాదములు అండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ డే సో మెమరబుల్ ఫర్ హస్. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్.